హాయ్ అండి. నేను టుడే అయితే మన ఆంధ్ర స్టైల్లో పప్పుచారు అయితే చేస్తున్నానండి. ఫస్ట్ కందిపప్పుని రోస్ట్ చేసుకోవాలి, బాగా వేయించుకోవాలండి. అంటే మనం హైలో పెట్టకుండా లోలోనే పెట్టుకోవాలి. గ్యాస్ ఎప్పుడు కూడా లోనే పెట్టుకుంటేనే మనకి కందిపప్పు అనేది మాడిపోదు. ఈ లోపు అయితే మనం చింతపండు అయితే నానపోసుకున్నానండి. ఒక నిమ్మ సైజ్ అయితే చింతపండు సరిపోతుందనమాట. ఇంకా ఈ వేయించిన కందిపప్పుని 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. మనం వేయించుకున్నప్పుడు పొట్టు గట్ట ఏమైనా వస్తూ కూడా పోతుంది అనమాట. ఫైనల్గా అయితే బాగా వాష్ చేసేసుకొని ఇందులోనే కాస్త పసుపు వేసుకొని బాగా 2 విజిల్స్ రానిచ్చేవాళ్ళండి. ఇంకా ఇంతలో మనకు కావాల్సింది ఏంటంటే ములక్కాయలు తీసుకోండి, 2 ములక్కాయలు, అలాగే టమాటో, ఒక వంకాయ, అలాగే 2 బెండకాయలు, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి కామన్ అనమాట. వంకాయ ఎందుకు కట్ చేయలేదంటే ఇంకా పప్పు ఉడికినాక అప్పుడు వేద్దాంలే అని చెప్పి కట్ చేయలేదండి. ఈ లోపు అయితే మన పప్పు అయితే ఉడికిపోయింది. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇంకా దీనికి పప్పు గుత్తి ఎత్తి నెదవేసిన అవసరం లేదండి. జస్ట్ గరిటెతో అట్లా కలిపేసుకుంటే చాలు. బాగా మెత్తగా కదా ఉంది. ఇంకా ఫైనల్గా అయితే నేను వంకాయ కూడా కట్ చేసేసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకొని మన పప్పుతో పాటు కొంచెం మిక్స్ చేసుకుంటే ఇంకా ఈ పప్పు కూడా వెజిటేబుల్కి బాగా పట్టుకుంటుంది. ఇంకా మనం ఫైనల్గా ఈ చింతపండు అయితే రసాన్ని తీసుకొని ఇంకా పప్పులో అయితే వేసేసుకున్నాను. ఇంకా నేను 2 చెంబులు అయితే వాటర్ తీసుకున్నానండి. మనకి పప్పుచారు ఎంత మరుగుతేనే అంత చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా ఫైనల్గా ఇందులో కల్లుప్పు అయితే వేసుకోండి, టేస్ట్గా బాగుంటుంది సాల్ట్ కన్నా. ఇంకా చిటికెడైతే కారం వేసుకొని ఫస్ట్ మనం మీడియంలోనే మనకి పొయ్యి మీద అయితే పెట్టుకోవాలండి. ఎంత మీడియంలో పెట్టుకుంటే మనకి పప్పుచారు అంతా మరుగుతేనే మనకి బాగా టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇంకా ఫైనల్గా మరుగుతుందో లేదో చూసాను చూడండి. కుతకుతలాడుతోంది మన పప్పుచారు. ఎంత మరిగితే అంత టేస్ట్. ఇంక ఇలా మరుగుతూనే ఇంకా మనం ఒక 15 మినిట్స్ వరకు, ఒక 15-20 మినిట్స్ వరకు బాగా మరిగిస్తే ఫైనల్గా అయితే ఈ లుక్ అయితే వచ్చిందండి. అయితే ఇందులో ములక్కాయలు అవి బాగా ఉడికాయలేదో ఒక్కసారి అయితే నేను టెస్ట్ చేశాను అనమాట. ఇంక ములక్కాయలు అయితే ఫైనల్గా కూడా ఉడికిపోయి ఇలా ఉంటేనే మనకి బాగుంటుంది పప్పుచారు. ఇంకా నేను ఇందులోని వెల్లుల్లిపాయలు అయితే కచ్చాపిచ్చాగా అయితే దంచుకుంటానండి. ఇలా దంచుకుంటేనే పోపులోకి చాలా బాగుంటుంది. పొట్టు తీసేయడం కన్నా పొట్టుతోనే మనం పోపు వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇలాగా ఎవరైనా సరే ట్రై చేయండి. ఇంకా పోపు కావాల్సినవి తెలుసు కదండి. జీలకర్ర, అలాగే ఆవాలు, మెంతులు, ఇవన్నీ ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా వేయించుకొని పోపు అయితే వేసేసుకోవాలి. ఫైనల్గా అయితే మన ఆంధ్ర స్టైల్ పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే నేను కొత్తిమీరతో అయితే ఫినిష్ చేస్తున్నాను. గుమ్మగుమ్మలాడిపోతుంది. నెక్స్ట్ నా వీడియోని సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. బాయ్ బాయ్.